ఒక చిన్న పల్లెటూరులో పేరు కాంతివాడి అందరూ స్వచ్ఛమైన జీవితం గడపేవారు. ఆ పల్లెటూరులో మంచి అనుభూతులతో భరితమైన ఒక యువకుడు రాజు ఉండేవాడు. రాజుకు ప్రకృతిని ప్రేమించడం, జంతువులతో స్నేహం ఉండేది. ఒకరోజు అగ్నిపట్టిన అడవిని తొలగించేందుకు పల్లెవారు రైలు నిర్మాణం చేయాలని నిర్ణయించుకున్నారు. కాని రాజు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా నిలిచాడు. ఈ అడవి మా ఊరికి ఆత్మాజ్ఞానం ఇచ్చింది, దీన్ని నాశనం చేయకండి అని రాజు పల్లెవాసులకు అపీల్ చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక రాత్రి అద్భుతమైన దివ్య పక్షి రాజు పక్కన వచ్చినది. ఆ పక్షి రాజుకు నడిచే మార్గాన్ని చూపించింది. రాజు తన చింతనతో పల్లెటూరిని అడవి కాపాడే మార్గంలో మార్చాడు. ఆ తర్వాత పల్లెటూరు ప్రకృతి సహాయంతో అభివృద్ధి చెందింది. రాజు, అడవి, జంతువులు అందరితో కలిసి శాంతియుతమైన జీవితం ప్రారంభించడానికి ముందడుగు వేశాడు.